అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేబాల్లోని నెహ్రూ కాలనీలో మొదలు పెట్టడం జరిగింది. అలాగే ప్రగతి నగర్లో కూడా చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా అయితే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళల్లో అందిస్తున్నారో ప్రజలకు అందరికీ తెలుసు. అలాగే ఎలక్షన్ ముందు మీ అందరి దగ్గరికి వచ్చి సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే దాని మీద మీకు అందరికీ మీ ఇళ్ళకు వచ్చి మేము చెప్పి వెళ్ళాము. ఈరోజు తిరిగి 13 నెలలు అయిన తర్వాత, సంవత్సరం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమిచ్చిన 6 హామీలలో మీకు ఎన్ని హామీలు నెరవేర్చామో, ఇంకా ముందుకు ఎన్ని నెరవేర్చబోతున్నామో, ఇవి కాకుండా మీ సొంత సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మేము ఎలా తీర్చాలో ఇవన్నీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని, కేఎస్ఎస్ నుంచి ఎమ్మెల్యే వరకు, కేఎస్ఎస్, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో, ప్రతి వీధిలో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలి, అదే రాజకీయము అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ మాటల మీద గౌరవంతో, ప్రజల మీద గౌరవంతో ఈరోజు ప్రతి నాయకుడు, కేఎస్ఎస్ నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు, మినిస్టర్లు కానీ ఎవ్వరు కానీ రోడ్ల మీదే ఉన్నాం. మేము మీ దగ్గరే ఉన్నాం, జనంలో తిరుగుతున్నాం, మీ సమస్యలు తెలుసుకుంటున్నాం. అవి ఎలా తీర్చాలో కూడా ఆ సమస్యల్ని పరిష్కరించే వైపు మేము చూస్తున్నాం నాయకులుగా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. మనం సూపర్ 6 పథకంలో అధికారంలోకి రాగానే మీ అందరికీ ఏం చెప్పామో ఇక్కడ చాలామంది ఇప్పుడు చెప్పారు. 4000 పెన్షన్ వస్తుందని చెప్పి మొట్టమొదట మనం పెన్షన్ గురించి చెప్పాం. 4000 పెన్షన్ ఇచ్చాం. మనం గెలిచిన మొదటి నెల నుంచి ఈ రోజుటి వరకు 13 నెలలు 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే 31వ తేదీ ప్రతి అవ్వాతాతలకి స్వయంగా వెళ్ళి దగ్గరుండి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, పరిష్కరించే మార్గం విధంగా పోతున్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం, వెంటనే ఇచ్చాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. ముఖ్యంగా మొన్న డెల్టా ఏరియాన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది రైతులకి దానివల్ల ఎంతో ఉపయోగపడింది. గత పంటలో కూడా మనకి మొత్తం ఎంతైతే ధాన్యం కొలిసామో 24 గంటల్లో అమాలీలతో సహా రైతుల అకౌంట్లోకి డబ్బులు పడింది. అదేవిధంగా ఆ రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవడానికి పంట కాలువలన్నీ 20 సంవత్సరాల నుంచి తవ్వని, గవర్నమెంట్ పరిధిలో లేని కాలువలు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించాం. అలాగే గవర్నమెంట్ చేసిన పనులు కూడా మనం కంటిన్యూ చేసిన దానివల్ల రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ కింద చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ మహిళలకు అందరికీ ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వబోతున్నారు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, నేను మీకు ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పాను. అలాగే దీపం పథకం 2 కింద మీకు అందరికీ చాలామందికి ఉచిత సిలిండర్లు వచ్చుంటాయి. కొంతమందికి కేఎస్ఎస్ అదేదో లేదంటున్నారు, ఈకేవైసీ లేదంటున్నారు. అది ఎందుకు లేదో మీరు మీ దగ్గరున్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి వెల్ఫేర్ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎన్రోల్ చేయించుకోవాలని చెప్తున్నాను. అది కాకుండా ఇప్పుడు ఎలాగూ నాయకులు మీ ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళు గ్యాస్ సిలిండరు, తల్లికి వందనం పడనోళ్ళు తల్లికి వందనం, పెన్షన్ లేనోళ్ళు పెన్షను, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు, ఆ సమస్యలు నాయకులకి చెప్పి తద్వారా మీ సమస్య తీర్చే విధంగా మేము చేస్తాము తప్పకుండా. అదేవిధంగా వీటన్నిటికన్నా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్లె పండుగ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం చేసుకున్నాం. గుంతలుగున్న రోడ్లని పూడ్చుకున్నాం. ఈరోజు వచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులతో ఇక్కడ రేబాల్లో కూడా 10 లక్షలతో రోడ్డు శాంక్షన్ చేశాం. అదేవిధంగా కాలువలు, ఈ కాలనీలో 10 లక్షలు రోడ్డు శాంక్షన్ చేస్తున్నాం. కాలువలు కూడా ఇప్పుడే చూపించారు, అవి కూడా అతి త్వరలో వాటిని కూడా శాంక్షన్ చేపిస్తాం. ఎన్ఆర్జీఎస్ పనులు వచ్చినాయి, చాలామంది దానివల్ల ఎంతో ఉపయోగపడి పనులు చేసుకుంటున్నారు. ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి కూడా చెప్పిన పథకాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అదేవిధంగా మీకు అందరికీ తెలిసి ఇప్పుడు మీ పిల్లలందరూ తల్లికి వందనం వచ్చిందని చాలామంది చెప్పారు. తల్లికి వందనం ఒక్కటే కాకుండా విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో స్కూల్ పిల్లలు ఎక్కడా ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం పెడుతూ అత్యంత నాణ్యమైన బ్యాగ్లు, బుక్స్ అన్నీ కూడా పిల్లలకు అందిస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చి ఎంతో గొప్పగా సంస్కరణిస్తూ పిల్లలందరికీ ఉపయోగపడేటట్టు కూడా మన నారా లోకేష్ బాబు మీ అందరి పక్క నిలబడ్డారు. పిల్లలే భవిష్యత్తు కాబట్టి. అలాగే కార్యకర్తే అధినేత అనే కాన్సెప్ట్తో ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అయితేనేమి, ఎక్కడైతేనేమి కార్యకర్తలకి